గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ప్రభులో ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. ఐ ఆల్వేస్ టేక్ ప్లెజర్ అండ్ ఆనర్ టు గ్రీట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతమైన దేవుడు, మహోన్నతుడు గనుక ఆయన నామం పేరిట ఒకరినొకరు పలకరించుకున్నప్పుడు లేదా శుభాలు ప్రకటించుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో క్షేమాన్ని, ఆదరణను మనం పొందుకుంటాం. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక దివ్య వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ఈ ధ్యానాల ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు. మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీరందరూ స్పిరిచువల్గా డెవలప్ అవ్వాలనేదే మా యొక్క ఆలోచన. బలంగా, దృఢంగా విశ్వాసంలో మీరు ఉండాలా. స్థిరమైన విశ్వాసంలో మీరు బలపరచబడి ప్రభు రాజ్య విస్తరణలో మీరందరూ వాడబడుతూ క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ కొరకు అందరూ కనిపెట్టే వారంగా ఉండాలనేదే మా ఆశ. ఈరోజు వాగ్దానంగా కీర్తన గ్రంథం 16వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందామా? సామ్ 16 and verse 5. యెహోవా నా స్వాస్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. యు మెయింటైన్ మై లాట్ అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. నా భాగాన్ని కాపాడే దేవుడు నీవే. ప్రభునందు ప్రియులారా, 16వ కీర్తన కూడా దావీదు భక్తుడు రచించిన కీర్తన. నీ శరణుజొచ్చుచున్నాను, నన్ను కాపాడు అనే మాటతో కీర్తన ప్రారంభించాడు. దేవుని శరణుజొచ్చేవారు చూడండి, కొన్నిసార్లు పిల్లలు అటు ఇటు పరిగెత్తి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి శరణం అంటారు. అంటే ఇంకెవరో వారిని టచ్ చేయకూడదు అనమాట, ఎవరో వారిని ముట్టకూడదు. తల్లిదండ్రుల యొక్క శరణు కోరారు కాబట్టి నా శరణం నీవే అంటే వారు బాధ్యత తీసుకుంటారు వారిని కాపాడడానికి. భక్తుడైన దావీదు కూడా, ప్రభువా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నీ చెంతకు వచ్చాను ప్రభువా, నన్ను కాపాడుము. మీకు విషయం తెలుసా, మన దేవుడు మనల్ని కాపాడువాడని లేఖనాలు ధృవీకరించాయి. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే మాట చాలా స్పష్టంగా కీర్తన గ్రంథంలో 121 కీర్తనలో మనం చదువుతూనే ఉన్నాం. ఆయన మనల్ని కాపాడే దేవుడు. నా మటుకు నేను నమ్మగలను, ఈ రోజుకి నేను సజీవుడిగా ఉన్నాను అంటే, సజీవుల లెక్కలో ఉన్నాను అంటే దేవుడు నన్ను అనేక సందర్భాల్లో కాపాడారు కాబట్టే, నాకు తెలియని కీడుల్లోంచి కూడా దేవుడు నన్ను కాపాడాడు కాబట్టే నేటికి నేను సజీవుడిగా ఉన్నాను. ఈరోజు మీరు కూడా సజీవులుగా ఉన్నారంటే దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నారు, భద్రపరుస్తున్నారు. ఆ కీర్తనలో కీర్తనాకారుడు రాసుకుంటూ దేవుడు నాకు క్షమాధారంగా ఉన్నాడు, ఆయనే నన్ను బలపరచువాడు. ఆ తర్వాత దేవుడు నా స్వాస్య భాగము, నా పానీయ భాగము, నా భాగమును కాపాడుతున్నవాడు ఆయనే అనే మాట అక్కడ రాశాడు. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున ఏదైతే మనం కలిగి ఉన్నామో దాన్ని కాపాడగలిగిన శక్తి దేవునికి ఉంది. కొన్నిసార్లు అపవాది మన దగ్గర ఉన్న ఆధ్యాత్మిక విలువలను, ఆధ్యాత్మిక సంపదను దోచుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. నీలో ఉన్న ఆనందాన్ని దోచుకోవాలన్న ఆలోచన అపవాదిలో ఉంటుంది. కాబట్టే శ్రమల ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు నిన్ను మర్చిపోయాడు, ప్రభువుకి నువ్వంటే ఇష్టం లేదు, ఆయన నిన్ను విడిచిపెట్టేశారు, ఆయన నీ గురించి ఆలోచన చేయట్లేదు, అందరినీ దీవిస్తాడుగా నిన్ను మాత్రం దీవించడు అని అపవాది మన చెవుల్లో అబద్ధాలు చెప్తూ ఉంటే వాటిని నమ్మి కృంగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సమస్య తీవ్రతను బట్టి నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయి అతి తీవ్రమైన డిప్రెషన్కి గురైన వాళ్ళు కూడా చాలామంది కనబడుతున్నారు. అపవాది ఏమంటాడంటే, దేవుడు నిన్ను కాపాడడం లేదు, ఆయన నిన్ను పట్టించుకోవట్లేదని చెబుతున్నప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నా దేవుడు నన్ను మర్చిపోలేదు, ఆయన తన అరచేతుల్లో నన్ను చెక్కుకున్నాడు, తన వాగ్దానాల ద్వారా నన్ను బలపరిచే దేవుడు ఆయన. నా కోసం ప్రాణం పెట్టిన నా యేసయ్య, నా పాప క్షమాపణ కోసం తన రక్తం అంతటినీ కార్చిన దేవుడు నన్ను ఎందుకు మర్చిపోతాడు? ఆయన ఎందుకు నన్ను విడిచిపెడతారు? నెవర్, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. అది జరగదు. దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు, తన కృపను నిరంతరాయంగా నా మీద కుమ్మరిస్తూనే ఉన్నారు. కాపాడే దేవుడు ఆయన. అపవాది నీలో ఉన్న ఆధ్యాత్మిక సంపదను దొంగిలించాలని, నీ విశ్వాసాన్ని దొంగిలించాలని, నీ భక్తి జీవితాన్ని దొంగిలించాలని, లేదా నీకున్న ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రభు యొక్క సహవాసాన్ని దొంగిలించాలని అపవాది ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. క్రీస్తు ప్రభువుతో మీరు సహవాసం చేయడం వలన, ప్రార్థనలో ఎదగడం వలన, లేఖనాలను పఠించడం వలన, దేవుని వాక్యాన్ని గౌరవించడం వలన ప్రభువు మిమ్మల్ని అన్ని విషయాల్లో కాపాడి భద్రపరిచి నూతనమైన విధానాల్లో మిమ్మల్ని వాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎన్నోసార్లు అపాయాలు,
ఎన్నోసార్లు ప్రతికూలతలు మీ జీవితంలోకి వచ్చినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టే నేటికి మీరు సజీవులుగా ఉండి ఆయనలో ఆనందించగలుగుతున్నారు. నిన్ను కాపాడువాడు కునుకుడు. ఆయన నీ భాగమును కాపాడుతున్నాడు. నీ భక్తి జీవితాన్ని కాపాడేవాడు ఆయన నీకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదాన్ని కాపాడగలిగే ఆధిక్యత దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఆయన స్తుతించాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగో భక్తి జీవితంలో రాజీ పడకుండా దేవుని కోసం నిలబడ్డారు. తీవ్రమైన అగ్నిగుండంలో వారు వేయబడినప్పటికీ 4వ వ్యక్తిగా దేవుడు వారితో సంచరించడం వలన అపారమైన మహిమ దేవుడు పొందుకున్నాడు వారి జీవితాల ద్వారా. ఈరోజు బహుశా నీవు అతి తీవ్రమైన అగ్నిగుండం లాంటి శ్రమలో ఉన్నావా, నలిగిపోతున్నావా? ప్రభు నీతో ఉన్నాడు. ఒక్కసారి నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి చూడు. ఆయన నీతో సాహసిస్తున్నాడు. ఆయన బలమైన తన సన్నిధి కాంతి నీ మీద ఆయన ఉదయింపజేస్తున్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఖచ్చితంగా నువ్వు విడుదల పొందడానికి మరియు ఆ సమస్య నుండి విడుదల పొందడం ద్వారా దేవుని నామం మహింపరచబడ్డానికే కొన్నిసార్లు దేవుడు అనుమతించి ఉండొచ్చు. ఆయన వైపు చూడు, వినమ్రతతో విశ్వాసంతో ఆయన వేడుకో. ఆయన నీ భాగమును కాపాడేవాడు, నిన్ను బలపరిచేవాడు. ఆయన ఒకవేళ నీలో ఒకలాంటి భయం, ఆందోళన ఉందేమో, నా భాగాన్ని ఎవరు కాపాడుతారు, నా యొక్క స్వాస్థ్యాన్ని ఎవరు కాపాడుతారని. గాడ్ టేక్స్ దట్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు ఆ బాధ్యతను తీసుకున్నాడు. కాబట్టి ధైర్యంగా ప్రభువును సేవించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా క్షేమాధారం నీవే, మమ్మల్ని భద్రపరచువాడు నీవే, మమ్మల్ని కాపాడువాడు నీవే, మా భాగమును కాపాడే దేవుడు నాయన. ఏ స్వాస్థ్యమైతే నీలో మాకు అనుగ్రహించబడిందో, ఏ ఆధ్యాత్మిక విలువలైతే నీ ద్వారా మాకు అనుగ్రహించబడ్డాయో వాటిని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మా ప్రియుల్లో ప్రభువా ఒకలాంటి అసహనం, ఆవేదన, ఆక్రోశం లేదా దుఃఖ పరిస్థితులు వారి జీవితంలో ఉన్నాయేమో, వారందరినీ విడిపించండి ఆయన. నువ్వు కాపాడే దేవుడు కనుక నీ భద్రతని, క్షేమం వారి చుట్టూ ఉంచి అద్భుతాలు చేయమని కోరుతున్నాము. అనారోగ్యంతో ఉన్న మా ప్రియులను నీ రక్తం పోసి కడిగిన ఆయన స్వస్థపరిచి అద్భుతం చేయండి. శ్రమల్లో ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువా. ఇంకా తమ జీవితాన్ని నీకు అప్పగించకుండా లోకంలో బ్రతుకుతూ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న మా ప్రియులతో మీరు మాట్లాడి నీ వైపు తిరగడానికి చక్కని అవకాశం వరకు దయచేయమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you, dear friends. Have a wonderful day. May the Lord bless you and keep you. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.